చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి, ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ వార్త నేను చేస్తా ఉన్నా. ఇక్కడ చూడండి, 25 సంవత్సరాలకే గుండె జబ్బులు ఏ విధంగా కలవర పెడతా ఉన్నాయి. ఉన్న పళంగా అక్కడ ఏ పనిలో ఉన్నా సరే కుప్ప కూలిపోయి చనిపోతూ ఉన్నారు, యువత చనిపోతూ ఉన్నారు. యువత తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి గుర్తు చేయటం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, వ్యాయామం విషయంలో యువత నిర్లక్ష్యం చేస్తూ ఉంది. విటమిన్ డి, B12 రక్తహీనత లోపాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం యువతలో. జీవనశైలిలో మార్పులు కారణమే అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 అధ్యయనంలో వెల్లడింది. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 పేరుతో ఒక సర్వే చేస్తే ఆ రిపోర్ట్లో బయటపడ్డ విషయం ఏంటంటే, యువత పూర్తిగా వ్యాయామాన్ని మర్చిపోయారు, తమ జీవనశైలిని మార్చేశారు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. వాళ్ళ బీపీలు పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత B12 లోపం కనిపిస్తోంది, విటమిన్ డి లోపం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇలాంటి లోపాలు ఉన్న నేపథ్యంలో మీరు అనారోగ్యం పాలవుతున్నారు, గుండె జబ్బులకు గురవుతున్నారు, మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ లేదు అనేది ఈ సర్వేలో వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. మీ రక్తపోటు తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం హెల్త్ చెకప్స్కి వెళ్తుంటాం కదా, కనీసం 2 నెలలకు ఒకసారన్నా నెలకు ఒకసారన్నా మనం బీపీ చెక్ చేసుకోవాలి. ఎట్లా ఉన్నాయి, బీపీలో హెచ్చు తగ్గులు ఎట్లా ఉన్నాయి, అదే అన్నిటికీ అనర్థం దారితీస్తుంది అనమాట. ఆరోగ్య సంఖ్యలు తెలుసుకోవాలి. ఆరోగ్య సంఖ్యలు అంటే ఏంటి, పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది, అన్ని అవయవాలకు సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది, రక్తంలో హిమోగ్లోబిన్ ఏ విధంగా ఉంది, విటమిన్స్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 3 నెలలకు ఒకసారన్నా ఈ నెంబర్స్ కనీసం 3 నెలలు లేదంటే 4 నెలలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మంచి నిద్రపోవాలండి. ఇప్పుడు చాలామంది అపోలో చైర్మన్ గారు చెప్పింది నేను చెప్తున్నా, నేను ఇక్కడ కొత్తగా ఏం చెప్పట్లా. మంచి నిద్రపోవాలంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లో పడిపోయి 10ంటికి బెడ్ మీదకి ఎక్కినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, అది మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేదు, ప్రతి ఒక్కరంతే. విపరీతంగా మనకి ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది మనకు స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చేసిన తర్వాత. రీల్స్ చూస్తూ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తూ ఉన్నారు, ఇంకొకటి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బెడ్ మీదకి 10 గంటలకు ఎక్కితే 12, 1 గంట వరకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఫోన్లు చూస్తూ ఉన్నారు. మరి ఉదయాన్నే మళ్ళీ 6ంటికి లేచిపోతూ ఉన్నారు. ఎక్కడ సరిగ్గా నిద్ర ఉంది? 5-6 గంటలు పడుకుంటే సరైనటువంటి నిద్ర ఉన్నట. 8 గంటలు తప్పకుండా పడుకోవాలి. 8 గంటలు మంచి నిద్రపోవాలి. మంచి నిద్ర లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, గుండె జబ్బులకు కారణమవుతుందని చెప్పి అపోలో చైర్మన్ చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్లో అదే ఉంది. సరిగ్గా పడుకోవట్లా ఎవరు. నిద్రలేమి అనేది అన్ని ఆరోగ్య సమస్యలకు కారణం. ఇంకొకటి, గుండె సంబంధిత వ్యాధులు చాలా వరకు సరైన సమయంలో గుర్తింపు, చికిత్స, జీవనశైలిలో మార్పులతో నివారించవచ్చు. దీన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు గుండె జబ్బులంటే, మంచిగా పడుకోవటం ఒకటి, తర్వాత చాలా వరకు సరైన సమయంలో గుర్తించాలి. సరైన సమయంలో అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి టెస్టులు చేసుకోవాలి. టెస్టులు చేసుకుంటే ఎక్కడ ఏ ఒక్క చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఆ టెస్ట్లో బయటపడుతుంది. దానికి వెంటనే అదే సమయంలో మనం చికిత్స తీసుకుంటే సమస్య గుర్తిస్తాం కాబట్టి సమస్య గుర్తించడం అనేది ఇంపార్టెంట్. ఎలా గుర్తించాలి? టెస్టులు చేయాలి. సో డెఫినెట్గా మనం ఆ టెస్టులు చేసుకుని ఆ సమస్యని పరిష్కారం వెతుక్కోవచ్చు. అలా గుండె జబ్బుల నివారణకు మనం చర్యలు తీసుకోవచ్చు. ఇది ఈ డోంట్ మిస్ ఏ బీట్ నినాదంగా తీసుకున్నారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే ఈ డోంట్ మిస్ ఏ బీట్ నినాదంగా తీసుకున్నారు. గుండె సంరక్షణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అపోలో చైర్మన్ చెప్పిన పరిస్థితుంది. మన జీవన శైలిని మార్చుకోవాలి. ఉదయాన్నే లేవాలి, వ్యాయామం చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలా, తర్వాత మంచిగా నిద్రపోవాలి. జంక్ ఫుడ్స్కి అవాయిడ్ ఉండాలి. ఎక్కువ వేపుళ్ళు తినటం కావచ్చు, ఏది మన ఫాస్ట్ ఫుడ్స్ తినటం కావచ్చు, ఇలాంటివి తినటం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం. హ్యాపీగా మన ఇంట్లో కూరగాయలు తినాలి, పండ్లు తినాలి, ఎండలో ఉండాలి, వ్యాయామం చేయాలి. జీవనశైలిని ఈ విధంగా పెట్టుకుంటే ఎలాంటి గుండె జబ్బులు కావచ్చు,
గుండెకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ మధ్యకాలంలో ఎన్ని వీడియోలు చూడలేదండి. డ్యాన్స్ చేస్తూ ఒకడు ఆన్ ది స్పాట్ కుప్పకూలిపోయారు. క్రికెట్ ఆడుతూ అందరూ కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇలాంటి యువతే కదా. ఎంత భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. మనమే పొరపాటు చేస్తూ ఉన్నాం. మన ఆరోగ్యాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఉన్న పళంగా కుప్పకూలిపోతూ ఉన్నారు. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు, క్రికెట్ ఆడుకునేటప్పుడు, ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు ఎందుకు చనిపోతూ ఉన్నారంటే ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం అనేది కారణం. ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకి ఒక్కసారి టెస్టులు చేయించుకోండి. సంవత్సరానికి 2 సార్లు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆన్ ది స్పాట్ వైద్యులు ఏ విధంగా చికిత్స తీసుకోవాలి, టాబ్లెట్స్ అయిపోతుందా, లేదంటే ఇంకేదైనా తీవ్రమైన సమస్య ఉందా, బయటపడుతుంది. ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు ఇలాంటివి చేయకపోవటం వల్ల. యువత దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.